యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తూ ఉన్నాడు, మిమ్మును కరుణించవలనని ఆయన నిలువబడి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. మిమ్మును కరుణించవలనని ఆయన నిలిచి ఉన్నాడు. జీవితంలో చాలాసార్లు ఆలస్యం ఎందుకు ఈ ఆలస్యం, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని మీరు ప్రశ్నిస్తున్నారా, ఆలోచిస్తున్నారా? మీ యందు దయ చూపవలననే ఆలస్యం జరుగుతుంది. మిమ్మును కరుణించవలననే మీ కొరకు ఈ రాత్రి నా యేసయ్య నిలబడి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి గట్టి గట్టి. నా కోసం ఎవరు వస్తారు, నా కోసం ఎవరు నిలబడతారు అనే ప్రశ్న మీకు ఉండొచ్చు. నేను ఆపదలో ఉన్నాను, అపాయాల్లో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, నిందను అనుభవిస్తున్నాను, నా పక్షాన ఎవరైనా నిలబడతారంటే ఎవరు నిలబడకపోవచ్చు. కట్టుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించవచ్చు. కడుపును పుట్టిన పిల్లలు కూడా కొన్ని పర్యాయాలు మన పక్షం వహించడానికి ఇష్టపడకపోవచ్చు, మన ప్రక్కన నిలబడడానికి ఇష్టపడకపోవచ్చు. కారణాలు ఏదైనా కావచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణించుట కొరకు మన కోసం నిలబడిన దేవుడు. ఎవ్వరు నీ కోసం వచ్చినా రాకపోయినా, ఎవ్వరు నీ కోసం నిలిచినా నిలవకపోయినా నా ప్రభు నీ పక్షాన నిలబడతాడు. పౌలు గారు అంటారు, అందరూ నన్ను విడిచిపోయినా నా దేవుడు నా ప్రక్కనే నిలిచాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. గొప్ప సేవకుడు పౌలు గారు. గమనియేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్న మహానుభావుడు, గొప్ప ఆస్తిపరుడు. విస్తారంగా డబ్బు ఉండేది ఆయన దగ్గర. గమనియేలు పాదాల దగ్గర వెళ్ళి విద్య నేర్చుకోవడం అనేది సాధారణమైన వాళ్ళకి దక్కదు. సామాన్యమైన వాళ్ళు వెళ్ళి అక్కడ చదువు నేర్చుకోవడానికి వీలు ఉండదు. ఎంతో ఆస్తిపరులైతేనే, ఎంతో జ్ఞానవంతులైతేనే తప్ప అక్కడికి వెళ్ళి నేర్చుకోలేరు. అలాంటి మహానుభావుల పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడు. సాక్షాత్తు దేవుని యొక్క మహిమ కలిగిన దర్శనాన్ని చూశాడు. దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని చేత పరిచర్య ఆయనకు అప్పగించబడింది. మహిమ కలిగిన కార్యాలు ఎన్నో ఆయన ద్వారా ప్రభు చేస్తూ వచ్చారు. గొప్ప సేవకుడు. 14 పత్రికలు రచించాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు స్థాపించబడుతూ వచ్చాయి. కానీ ఈ దైవజనుడి చరిత్ర మనం చూస్తే ఒకానొక సమయంలో అందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారంట. ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. అతని పక్షాన ఎవ్వరూ మాట్లాడలేదు. జీవితంలో చాలాసార్లు మన జీవితం ఇలాగే ఉంటుంది. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా నేను ఒంటరి వాడినేమో అని అనిపిస్తుందేమో మీకు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక కుటుంబం ఒకరోజు ఉదయాన్నే అంకుల్ని కలవడానికి కోసం నేను వెళ్ళాను. చాలా పెద్ద ఇల్లు, చాలామంది మనుషులు ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న విశేషం ఏంటంటే ఎవరెవరో కూడా మనకు అర్థం కాదు, అంతమంది ఉంటారు. ఎవరు పిల్లలు అర్థం కాదు, ఎవరు భార్య అర్థం కాదు, ఎవరు భర్త అర్థం తెలియదండి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ మనకు తెలియదు అనమాట. అంతమంది ఉంటారు. ఎప్పుడు పనివాళ్ళు ఎవరో, ఇంట్లో వాళ్ళు ఎవరో, పిల్లలు ఎవరో, పని మనుషులు ఎవరో కూడా తెలియదు. అట్లా కిటకిటలాడిపోతున్నారు ఆ ఇంట్లో. అంతమంది పని మనుషులు, అంత పెద్ద కుటుంబం. కానీ అంకుల్ గారిని కలవడానికి కోసం నేను వెళ్తే అంకుల్ ఎక్కడున్నారంటే మిద్దె మీద ఉన్నారని చెప్పి అన్నారు. ఆ మిద్దె మీద ఉన్న గదిలోనికి ఆ అంకుల్ గారిని కలిసి ఏదో పని మీద నేను వెళ్ళాను. పలకరించడానికి వెళ్ళి ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అంకుల్ ఎలా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ, అయినా మీరు ఆశీర్వదించబడిన వాళ్ళండి అంకుల్ గారు, మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఎంత పెద్ద కుటుంబం అండి అసలు. ఇది ఇల్లా లేకపోతే ఇది ఒక యూనివర్సిటీనా, ఎంతమంది ఉన్నారంటుంటే అంకుల్ కంటిన్యూ నీళ్లు పెట్టుకొని చెప్పిన మాట ఏంటంటే, అయ్యా పేరుకి ఇంతమంది ఉన్నారు కానీ ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడనే సంగతి ఎవరికి గుర్తులేదయ్యా. ఎవరి పనులో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఉదయాన్నే లేవగానే ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు, ఎవరి పిల్లల్ని స్కూల్కి పంపించే పనిలో వాళ్ళు, ఎవరు భర్తలకి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసే విషయంలో కోడళ్ళు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడే, ఆయన లేచాడో లేదో, తిన్నాడో లేదని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. ఆంటీ గారు ఉన్నారు కదంట, ఆంటీ గారికి పిల్లలు ఎక్కువ మంది కదా. పెద్ద కొడుకు తిన్నాడా, చిన్న కొడుకు తిన్నాడా, కోడలు పోయిందా, మనవరాలు చూసిందా, వాళ్ళ మీద ఉంది తప్ప మూల మీద ముసలోడు ఇంత సంపాదించాడు, ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన ముసలోడు ఒకడు ఉన్నాడు కదా, కనీసం వాడు ఉన్నాడా లేదా, లేకపోతే రాత్రి నిద్రలో పోయాడనేది కూడా ఆమెకి లేదు. తప్ప నేను అననయ్యా, పిల్లల మీద ఆమెకి ప్రేమ, మనవాళ్ళు మనవరాళ్ళ మీద
ప్రేమ చూడాలి, తప్పు కాదు. కానీ ఈ ఇంట్లో ఒక ముసలోడు ఉన్నాడనే సంగతి వాళ్ళకి గుర్తులేదు. నా డబ్బు కావాలి, నా ఆస్తి కావాలి, నా కలిగిన పేరు కావాలి, ఘనత, పలానా వాళ్ళ కొడుకు, పలానా వాళ్ళ కోడలు, పలానా వాళ్ళ మనవాళ్ళు, పలానా మనవరాళ్ళనే పేరు, కీర్తి ఎంత కావాలి. కానీ నేను మాత్రం వాళ్ళకు వద్దనుకుంటున్నాను. ఇప్పుడు టైం 9 అవుతుందయ్యా, షుగర్ పేషెంట్ని పిలుద్దాం అంటుంటే బిజీగా ఉన్నారు. ఎవరిని పిలిచిన పలికే పరిస్థితులు వాళ్ళు లేరు. పేరుకి అందరూ నన్ను ఆశీర్వదించబడ్డాడు, నీకేంటయ్యా నీవు కూడా అంటున్నావు. ప్రైజ్ లార్డ్. నీవైనా మిద్దె మీదకి మెట్లెక్కి వచ్చావంటే నాతో పన్నుండి వచ్చావు, కానీ లేకపోతే ఉదయాన్ని నీవెందుకు వస్తావులే అయ్యా అని ఆయన అంటే, అట్లా అనుకోకూడదు అంకల్ అంటే అదేనయ్యా వాస్తవం. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా జీవితంలో నేను ఒంటరి వాడినని ఒకవేళ నీ వేదన చెందుతున్నావేమో, ఇంటి మీద ఒంటి పిచ్చుకలాగా, రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకలాగా నువ్వు ములుగుతున్నావేమో, ప్రియులారా, అందరూ నేను విడిచిపోయినా భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు, తల్లి గర్భములు రూపించబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నిన్ను కరుణించడం కొరకు నిలబడి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఒక 2-3 మాటలు నేను ఆయన నిలిచినప్పుడు మన జీవితాల్లో కలిగే కార్యాలేంటి, ఎవరెవరి కోసం ఆయన నిలిచాడు, ఆయన నిలిచిన ప్రతిసారి జరిగిన కార్యాలేంటి, అసలు వాళ్ళ కోసం ప్రభు ఎందుకు నిలిచాడు, ఆయన నిలిచినప్పుడు జరిగిన అద్భుతాలు ఏంటో మనం చదివితే లూకాసు వార్త మొదటి మాట, లూకాసు వార్త 18వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుదాం. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. అంతటా యేసు నిలిచి, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద సంచరిస్తున్న దినాలు అవి. రోజు ఎరికో అనే పట్టణానికి ప్రభు వెళ్ళాడు. ఆయన వెళుతున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, అంతటా యేసు నిలిచి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరి కోసం ప్రభు నిలిచాడు అంటే 35వ వచనంలో ఆయన ఎరికో పట్టణాన్ని సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం ఎత్తుకుంటున్నాడు, భిక్షం అడుగుతూ ఉన్నాడు. జనసమూహము దాటి వెళుతున్నట్లు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ మార్గాన్ని వెళ్ళుచున్నాడని వారితో చెప్పాను. అప్పుడు అతడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయడం ప్రారంభించాడు. జీవితంలో దేవుడు ఎవరి కోసం నిలబడతాడు, ఎవరు అద్భుతం చూస్తారు. ఈ రాత్రి నా జీవితంలో ఒక అద్భుతం జరగాలనే వాళ్ళు చేతులు ఎత్తండి. నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి, నేను దేవుని కార్యాలు చూడాలి, దేవుని సహాయం నాకు అందాలి, దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడాలి, దేవుడు నా కోసం నిలబడాలి, దేవుడు నా పక్షాన ఉండాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిశ్చయముగా నా దేవుడు మీ పక్షాన ఉండునుగాక. నిశ్చయముగా ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయునుగాక. ఈ ఆవరణం దాటే లోపల దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయునుగాక. ఒక ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతాలు నీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. ఆ గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉన్నాడు, కళ్ళు కనబడట్లేదు కానీ చెవి వినబడుతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. లోపాలు ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఒక లోపం ఉన్నా మరొక వైపున దేవుడు ఆ లోపాన్ని మనం మర్చిపోయేటట్లు మరొక ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొందరైతే ఆ లోపాన్ని చూసి నేనెందుకు గుడ్డివాడిగా పుట్టాను, ఆడెవడు పాపం చేస్తే నేనెందుకు గుడ్డివాడిగా పుట్టాలి, వాడెవడు చేసిన పాపానికి నేను అనుభవించాలా, ఆడెవడు పాపం చేసింది వాడి పాపాన్ని నేను మోయాలా. ఏంటండి అంటే జనాలు ఈ ఆలోచన ఏంటంటే, ఆ రోజులో వాళ్ళ నాన్న ఒక పాపాత్ముడు ఎరికో పట్టణానికి వచ్చాడు. ఒక పాపాత్ముడు, ఆ పాపాత్ముని గర్భాన పుట్టినవాడు ఇతడు. పాపాత్ముడు గర్భాన పుట్టాడు కనుకనే గుడ్డివాడిగా పుట్టాడని అనుకుంటున్నారు. నేను గుడ్డివాడిగా పుట్టడానికి మా నాన్న అంటే కారకుడు, అసలు నన్ను ఎందుకు కన్నాడు, అసలు నన్ను ఎందుకు ఇలా కన్నాడు అని బాధపడుతూ కూర్చోలేదండి. కళ్ళు కనబడట్లేదు కానీ చెవులు వినబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఎవరో మహానుభావుడు, ఏదో చప్పుడు జరుగుతుంది కదా అని చెప్పి, ఏంటి బాబు ఏం జరుగుతుందని అడిగితే, ఎవరో మహానుభావుడు, ఆయన పేరు చెప్పలేదు కానండి పాపం, ఎవరో మహానుభావుడు యేసుని గురించి ఆయనకి చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈరోజు నీవైనా నేనైనా ఇక్కడ ఉన్నామంటే ఎవరో మహానుభావులు మనకు దేవుని గురించి చెప్పారు కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చాము, రక్షణ పొందాము, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరో చెప్పారు, చెప్పింది విని ఆయన ఎటు నుండి వస్తున్నాడో తెలీదు. మీకు అర్థమవుతుందండి? ఆయన ఎటు నుండి వస్తాడో తెలీదు. ఈ డోర్ నుండి వస్తాడో, ఆ డోర్ నుండి వస్తాడో, ఈ డోర్ నుండి వస్తాడో తెలీదు. మనం వెనుగండ్లకు రావాలంటే ఒకే రోడా, గోరంట్ల నుండి రకరకాలమైన దారులు ఉన్నాయి. ఏ దారిలో నుండి వస్తాడో మనకే తెలీదు. డ్రైవర్ తీసుకొస్తే మనం రావాల్సింది. అర్థమైందండి? యేసు ప్రభు మొత్తం మీద ఎరికో వచ్చాడు, చప్పుడు వినబడుతుంది, ఆయన వచ్చాడు, దావీదు కుమారుడు రక్షకుడు వచ్చాడు అని తెలుసు. ఏ దిక్కు నుండి వస్తాడో తెలీదు, ఇక్కడికి ఎన్నింటికి వస్తాడో తెలీదు. ఇప్పుడు నేను ఇక్కడ కూటానికి వచ్చాను, ఎన్నింటికి వస్తానో మీకేం తెలుసు చెప్పండి? 9ంటికి వస్తానని తెలిస్తే మీరు 9కే వచ్చేవాళ్ళు. పాప మీకు తెలవక 6ంటికి వచ్చి కూర్చున్నారు. ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ దిక్కు నుండి వస్తాడో తెలీదు. కానీ ఈ గుడ్డివాడు జీవితమంతా అయోమయ, జీవితమంతా అంధకారం, జీవితమంతా గందరగోళమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నా శాపం, నా కర్మ, నా జీవితం ఎందుకు ఇలా మారిందని ప్రశ్నిస్తూ కూర్చోకుండా ఆయన ఏ దిక్కు నుండానే రాని, ఆయన ఏ సమయంలోనే రాని, ఆయన వచ్చేంత వరకు నేను ఒకటి ప్రాక్టీస్ చేస్తాను. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు. దావీదు కుమారుడా యేసు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు. ఇదే మాట. రే ఏమైందని నీకంటే ఆయన దారిలో వస్తాడేమో. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే అద్భుతానికి ఆరంభం ప్రార్థన. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరికి అద్భుతం చేస్తాడు? ఎవరిని కరుణిస్తాడు? ఎవరి కోసం ప్రభు నిలిచి ఉంటాడు? ఎవరితో ప్రభు మాట్లాడతాడు? ఎవరిని రమ్మని చెప్తాడు? ఎవరి జీవితంలో చీకటిని తొలగిస్తాడు? ఎవరి మీద ఆయన కనికరం దిగి వస్తుందంటే ప్రార్థన. అద్భుతానికి ఆరంభము ప్రార్థన. ప్రియులరా, దేవుడు నీ ప్రార్థన విన్నట్టు నీకు అనిపించకపోయినా, ఒకవేళ విననట్టు ఒకవేళ నీకు అనిపించినా, నీ జీవితంలో అద్భుతం జరిగినా జరగకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా మానక ప్రార్థన చేస్తూ ఉండు. ఆయన ఏ దిక్కుల నుండైనా రాని, ఎప్పుడైనా రాని, ఒకటే ప్రార్థన. దావీదు కుమారుడు నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన నిరర్ధకం కాదు. మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మాటి మాటికి వెళ్ళి ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి అడిగితే ఆయన ఒకరోజు విసుగు చెంది వెంటనే ఆమెకు న్యాయం తీర్చాడంట. దేవుడు అంటాడు, ఒక అన్యాయస్తుడైన మనిషే మాటికి అడిగినప్పుడు న్యాయం తీర్చినప్పుడు, ఏర్పరచబడిన వాళ్ళు దివారాత్రులు తనకు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారి మొరను వినడా, ఆలకించడా, వారికి న్యాయం తీర్చడా? తప్పక న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన మనకు ఒక అలవాటుగా మారాలి. నీవెక్కడున్నా ప్రభువులో విశ్వసించి, ప్రభు నా జీవితాన్ని మారుస్తాడు, నా జీవితంలో వెలుగు నింపుతాడు, నా జీవితంలో ప్రభు మేలు చేస్తాడు, నా ప్రార్థన వింటాడు, ప్రభు నా ప్రార్థన వింటాడు, నా జీవితంలో ప్రభు మేలు చేస్తాడని నువ్వు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవదిగా, అతను ప్రార్థన చేయడం మొదలెట్టంగానే అతను నోరు మూయించడానికి ఇంకొక బ్యాచ్ ఉంటారు. మనం స్టార్ట్ చేయంగానే మన నోరు మూయించడానికి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతారు. అంతే. ఎప్పుడన్నా మీరు చూడండి, మన ఒక మంచి పనిని చేపడుతుంటే దాన్ని చెడగొట్టడానికి కొంతమంది లేస్తారు. వాళ్ళు బాగుపడరు, మనల్ని బాగుపడినవారు. వాళ్ళు నిద్రపోరు, ఏంటండి, మనల్ని నిద్రపోలేరు. ఈ ముసలోళ్ళకి నిద్ర సాగుదు. అర్థమైందండి? మీరేమో గాఢ నిద్రలో ఉంటారు. ఆ ముసలోళ్ళకి నిద్ర రాక, అమ్మాయి నిద్రపోయావా అంటారు. ముసలి నిద్రపోయాను, నువ్వు పడుకో నిద్రపోమంటే అలాగేనమ్మా అని మరలా ఒక అమ్మాయి ఎవరు లైట్ వేసినట్టున్నారు చూడు. ముసలి ఈ టైంలో ఎవరు వేస్తారు లైటు? కాదులే అమ్మాయి, చూడు ఎవరో లైట్ వేసిన. వాళ్ళకి నిద్ర రాదు, మనల్ని నిద్రపోరు, పోనీరు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు తినరు, మనల్ని తిననివ్వరు. అబ్బాయి ఇది తినకూడదు, అబ్బాయి అది తినకూడదు, ఇది తిన్నాము, అస్సలు ఇది తినకూడదు అని వాళ్ళు తినరు, మనల్ని తిననివ్వరు. వాళ్ళు ఆరాధన చేయరు, మనల్ని ఆరాధన చేయనివ్వరు. ఎప్పుడు ప్రార్థన ఆరంభం అవుతుందో ఆ ప్రార్థనకు ఆటంకగా ఒక గుంపు లేస్తూనే ఉంటారు.
ఎప్పుడు ఆరాధన మొదలవుతుందో ఆరాధనకి ఆటంకంగా ఖచ్చితంగా కొంతమంది లేస్తారు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని నీ వినాలని సిద్ధపడతావో ఆ వాక్యం నీలో పని చేయకుండా, క్రియ చేయకుండా ఆ వాక్యాన్ని ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయేటట్లు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆటంకపరుస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా గుర్తించాలండి, మన ప్రార్థన చేసిన వెంటనే మనల్ని ఎవరైనా ఆటంకపరుస్తుంటే నువ్వు గమనించవలసింది ఏం తెలుసా? ఓహో, దేవుడు నాకు చాలా దగ్గరగా ఉన్నట్టున్నాడు. చప్పట్లు కూడా మంది గట్టిగా వీళ్ళు నన్ను ప్రార్థన చెయ్యొద్దు అంటున్నారంటే ఆయన నాకు సమీపంగా ఉన్నాడు. విడుదల సమయం ఆసన్నమై ఉన్నది. ఆయన నన్ను సమీపించాడు. అందుకే వీళ్ళు ఇంత గోల చేస్తున్నారు. నోరు తెరవద్దు, కూసో, నువ్వు కూసో, నోరుమై అని ఆయన అణుస్తుంటే ఆయన గుర్తుపట్టాడు. ఓహో, ఆయన నాకు సమీపంగా ఉన్నట్టున్నాడు. నా కళ్ళు కనబట్టలేదు కానీ నా హృదయం గ్రహిస్తుంది. ఆయన నా ఎదురుగా వెళుతున్నట్టున్నాడు, నా ముందుగా వెళుతున్నట్టున్నాడు. ఇంకా గట్టిగా అరవడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా మన ప్రార్థన ఆగకూడదు, మన ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక దైవజనుడు ఉన్నాడండి, ఓవెన్ రాబర్ట్ అని. అమెరికా దేశంలో ఒకప్పుడు గొప్పగా సేవ చేస్తున్న ఒక దైవజనుడు. ఆయనకి నెల జీతం $50. $50 అంటే ఎంత నాన్న? మన డబ్బు $50 అంటే $80 $1 అనుకోండి. 80 × 50 మనం ఇంకా రూపాయల్లోనే ఉన్నాం కాబట్టి 80 × 4,000 ఆ రోజులో $50 అయిన నెల జీతం. ఆలయం కట్టాలి, మందిరం కట్టాలి, ఎవరైనా మీ 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 కానుకలు సమర్పించండి అని సేవకులు చెప్తే పాపం ప్రేరేపించబడి ఈ $50 సేవకి ఇచ్చేసి వచ్చేసాడంట. అది మంచు ప్రదేశం, అమెరికా దేశంలో బాగా మంచు కురిసే ఆ ప్రదేశం. ఆ $50 ఇచ్చేసి ఇంటికి వచ్చేసాడంట. ఇంటికి వచ్చేస్తే ఇంటికి రావగానే భార్య ఊరుకుంటుందండి. భార్య తిట్టిందంట. నీవేమో ఇచ్చొచ్చావు, ఏం వండుకోవాలి, ఏం తినాలి, అసలు నీకేమైనా మతి ఉందా, నీ మతి మండ, నీకు మతి ఉందా, ఇలా చేసేవేంటి, చిచ్చి నీకు నిన్నెవరు మార్చలేరు, మార్చలేరు, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. మా అమ్మ అప్పుడే చెప్పింది. వినొచ్చుగా మరి అప్పుడే అమ్మ మాట. నేను వెళ్ళిపోతా అని గోలగోలు చేస్తుంటే ఆయనకి బాధేసిందంట. ఆయన వెళ్ళిపోయి పక్కన గదిలో, ప్రభువా నేనేమైనా తప్పుడు పని ఏమైనా చేశానా, ఆలయం కట్టాలని చెప్పారు, నాకేమో ప్రేరణ వచ్చేసింది కనుక నేను ఇచ్చేసాను, నీ పనికనే కదా ఇచ్చాను, సరే ఇవన్నీ ఆలోచించలేదు, నేను ప్రేమించే కదా ఇచ్చాను, మరి ఈ నెలంతా మేము ఎలా బతకాలని ఆమె అనేంతవరకు కూడా నాకు డౌట్ రాలేదు. ఆమె చెప్పేంతవరకు నాకు కూడా గుర్తుకు రాలేదు. ఆమె గయ్యాళ్ళలాగా లేస్తుంది, పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. సరే ఆమె పోతే నాకేం బాధ లేదు కానీ పోయి వాళ్ళ అమ్మని తీసుకొస్తుంది, అది పెద్ద నరకం, ఇంకా ఆ నరకాన్ని భరించలేమరు అని ఏడుస్తూ ఉంటే మధ్యరాత్రి వేళ ప్రియులారా ఎవరో గుర్రం వేసుకొని వచ్చారంట. మంచు కురుస్తూ ఉంది, గుర్రం వేసుకొని ఎవరో ఒక ఆమె వచ్చిందంటండి. వచ్చి రాబర్ట్ గారు ఎక్కడున్నారు అని చెప్పంటే అప్పుడు డోర్ తీసి ఎవరండి అంటే గుర్రం మీద ఒక ఆవిడ వచ్చిందంట, ఓ పెద్ద ఆవిడ. ఆమె 1 నెల రోజులు సరిపడే సరుకులన్నీ తీసుకొచ్చి, అయ్యా నేను సరుకులన్నీ కొనుక్కొని వెళుతుంటే నాకు సడన్గా ప్రభు గుర్తు చేశాడు, పలానా చోట ఓవెన్ రాబర్ట్ గారు అని ఒక దైవజనుడు ఉన్నాడు, ఈ సరుకులన్నీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చిరమ్మని చెప్పి ప్రభు చెప్పాడని అర్ధరాత్రి వేళ గుర్రం ఎక్కి వచ్చి కొంచెం పెద్దావిడేనంట, ఆమె వచ్చి ఆ సరుకులని ఇచ్చి వెళితే అప్పుడు వాళ్ళ మిస్సెస్ అలా నోరు తెరుస్తూ ఉండిపోయిందనమాట. ప్రేమైన వల్లరా మనం చేసే సేవలు కావచ్చు, మనం చేసే ప్రార్థనలు కావచ్చు, మనం చేసే ఆరాధనలు కావచ్చు, మనం చేసే భక్తి మార్గాలు మనకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉండొచ్చు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థన మానవద్దు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రియులారా, దేవుడు చేసే అద్భుతాలు కొందరి నోళ్ళు మూయిస్తుంది అంతే. కొంతమంది మాట్లాడుతుంటారు కదండి, వాళ్ళ నోళ్ళు మూయించాలంటే మనం మానక ప్రార్థన చేస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. పిల్లలు లేరు అంటూ ఉంటారు కొంతమంది. అయినా నీ ప్రార్థన మానవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, అలసిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీకు ఒక మేలు చేసినప్పుడు అది నీవు పొందడానికి నీకు శక్తి కావాలి. దేవుడు నీకు ఒక దీవెన ఇవ్వాలని తీసుకొచ్చినప్పుడు దాన్ని రిసీవ్ తీసుకోవడానికి నువ్వు నిలబడి ఉండాలి, నువ్వు బలంగా ఉండాలి.
నీవు సొమ్మసిల్లిపోయావనుకో, నీవు అలసిపోయావనుకో, నీవు అధైర్యపడిపోయావనుకో, ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు స్వీకరించడానికి నీవు నిలబడాలి కదా, తీసుకోవడానికి నీ ఒంట్లో శక్తి ఉండాలి కదా. సొమ్మసిల్లిపోవద్దు. ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మీరు చూడండి, ఆ బర్తిమయ్య అనే ఒక వ్యక్తి ఆగకుండా, దావీదు కుమారుడా కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు. వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, ఈయన మరింత గట్టిగా నన్ను కరుణించు, కరుణించు, కరుణించు. దేశంలో ఎవరు ప్రార్థన చేయకూడదని ఒక చట్టం తీసుకొచ్చారు. ఇలాంటి ఒక శాసనం, ఇలాంటి ఒక చట్టం దేశంలో ఉందనే సంగతి తెలిసినప్పటికీ కూడా భయపడకుండా యెరూషలేము తట్టు కిటికీని తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు దానియేలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దానియేలును తీసుకెళ్ళి సింహాలున్న గుహలో పడవేయడానికి కోసం తీసుకెళ్ళి, ఆయన భయం లేదు. ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనే నా కాపరి, ప్రార్థన చేయకపోతే నాకు ఊపిరి ఆడదు. మనం కొన్ని చోట్ల తీసుకెళ్తే ఆ గదిలో ఆక్సిజన్ ఉండదండి, ఉండలేం. అంటే నేను చాలా చోట్ల తిరుగుతుంటాను, కొన్ని చోటుకి వెళ్తే అక్కడ గాలి, లోపల గాలి, మనం తలుపు ఎదురుగా తలుపు, కిటికీలు ఎదురుగా కిటికీలు, వాస్తు అంటారు కదండి, తలుపులు ఎదురుగా తలుపులు, కిటికీలు ఎదురుగా కిటికీలు. ఎందుకు అది ఏంటి వాస్తు అంటే, ఇటు వచ్చిన గాలి అటు పోవాలి, దానికి అదే వాస్తు అంటే, అంతకుమించి ఏం లేదు. ఇటు వచ్చిన గాలి అటు పోవాలి అంతే. కొన్ని చోట్ల వెళ్తే గాలి ఆడదనమాట, అక్కడ మనం ఉండలేము, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అడావిడిగా తలుపు ఎక్కడుందో, విండో ఎక్కడుందో ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేస్తాం. ఊపిరి ఆడకపోతే, ప్రాణం విలవిలాడిపోతే మైండ్ అంతా చిరాగ్గా ఉంటుంది. మన జీవితంలో ఒక క్రైస్తవునికి ప్రార్థనే ఊపిరిగా ఉండాలి. చప్పట్లు కూడా మంది గట్టిగా, గట్టిగా ప్రార్థన చేసుకోకపోతే, ప్రార్థన చేయకపోతే ఊపిరి ఆడని మనిషి ఎలా అల్లాడిపోతాడో అలాంటి, ప్రార్థన చేసుకోకపోతే, ఊపిరి ఆడకపోతే, ఆక్సిజన్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారో, మైండ్ సరిగా ఎలాగైతే పనిచేయదో, ప్రార్థన చేయకపోతే కొందరికి మైండ్ పనిచేయదు. ఎందుకంటే ప్రార్థనే వారికి శ్వాస నిశ్వాస, ప్రార్థనే వాళ్ళ ఊపిరి. కనుక యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. సింహాలున్న గుహలో పడవేయాల్సిన పరిస్థితి వచ్చిన, ఓకే చావనైనా చేస్తాను కానీ ప్రార్థన మానను. అలాంటి భక్తులు సింహపు గుహలోకి వెళ్తే సింహాల నోళ్లను దేవుడు కట్టేశాడు. అంతే. మీరు ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. మీకోసం ప్రభు నిలిచి ఉన్నాడు, అద్భుతాలు ప్రభు చేస్తాడు. శత్రువుల నోళ్లను దేవుడు మూయిస్తాడు. అంతే. సంతానం లేదు. పిచ్చి పిచ్చి మనుషులు కొంతమంది ఉంటారండి, సంతానం లేదు, పిల్లలు లేరు. నాకు ఒక పాస్టర్ గారు చెప్పాడు, పాస్టర్ గారు అయినా ఆయనకు సంతానం లేదు, పిల్లలు లేరు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఆ పాస్టర్ గారిని ఇలా అడుగుతారంట, ఏమండి పాస్టర్ గారు అండి పెళ్ళి ఎంతకాలం అయింది? ఎంతకాలం? ఒక 5 ఏళ్ళు అయింటుందంటే, ఇంకా పిల్లలు లేరా? అయ్యో ఇంకా పిల్లలు లేకపోవడం ఏంటి అంటే, ఏంటోనండి తెలియలేదు, ప్రార్థన చేసుకుంటున్నానంటే. ఇంకా ఆడవాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాస్టర్ గారు, ఏమ్మా ఇంకేం లేదా అంటుంటే, మాకు లేని బాధ మీకెందుకమ్మా అంటుంటారు. పెద్ద టార్చర్ అండి. ఇంకొక ఆయన వచ్చాడంట, తమ్ముడు నీ పెళ్లి చేసింది ఎవరు? పలానా. ఆయన చేతుల మీద పెళ్లి చేసుకుంటే పిల్లలే పుట్టరు. అదే కానీ పెళ్ళికి నన్ను పిలిచి ఉంటే, నేను కానీ పెళ్లి చేస్తుంటే, ఏందయ్యా ఈ టార్చర్ ఏంటి? నాకు పిల్లలు లేరనే బాధ మాకే లేదు, మా ఫ్యామిలీ వాళ్ళకి లేదు, మీరెందుకు ఇలా టార్చర్ పెడుతున్నారని ఎక్కడికైనా వెళ్ళాలంటేనే బాధగా ఉండేదంట ఆయనకి. ప్రియులారా, ఒకవేళ మనుషులు మిమ్మల్ని నిందించి, దూషించి, లేకపోతే మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నారేమో, మీరు మానక ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. అప్పుడు ప్రతి నోళ్ళను దేవుడు మూయిస్తాడు. చప్పట్లు కొట్టదు మంది గట్టిగా, ఏం బాగలే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ కుర్చీలో కూర్చోవడం వల్ల ఇదే మనకు సమస్య. కుర్చీలో కూర్చోవడం వల్ల సమస్య ఏంటంటే, బైబిల్ చేతిలో పెట్టుకుని ఉంటాము, మన బ్యాగులు ఉంటాయి, ఆ బ్యాగులు ఉంటుంది, బ్యాగులు మోసుకోవాలి, బైబిల్ పెట్టుకోవాలి, వాటర్ బాటిల్ ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఆ తర్వాత పవర్ బ్యాంకు ఏంటండి, పవర్ బ్యాంక్ కూడా ఉండాలి కదా. మరి అప్పుడప్పుడు పవర్ తగ్గినప్పుడు ఫోన్కి పవర్ ఎక్కించిన పవర్ బ్యాంక్, ఇవన్నీ ఉంటాయి. పాపం మీరు చప్పట్లు కొట్టడానికి ఇబ్బంది పడతారు. అందుకే మన చర్చిలో కింద కూర్చుంటే బ్యాగ్కి ఒక స్థలం, మీకు ఒక స్థలం ఉంటుంది, హాయిగా ఆరాధించవచ్చు. ఇక్కడ తప్పదు కాబట్టి ఇంకా ఓకే. ప్రైజ్ ది లార్డ్. సరే, కింద ఉన్న వాళ్ళైనా గట్టిగా చప్పట్లు కొట్టండి, మరి అవకాశం ఉన్న వాళ్ళని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మానొద్దు, ప్రార్థన ఆపొద్దు.
నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆటంకాలు వచ్చిన, అవరోధాలు వచ్చిన ప్రార్థన మానవదు, ప్రార్థిస్తూనే ఉండు. అప్పుడు దేవుడు శత్రువుల నోళ్లను మూయిస్తాడు. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు సంతానాన్ని ఇచ్చి వాళ్ళ నోళ్లను మూయించాడు. ఇంకా నీకు పెళ్లి కాలేదా, నీకు ఇంకా పెళ్లి కాలేదా, ఆయనకి లేని బాధ నీకెందుకు, ఆ అమ్మాయికి లేని బాధ మీకెందుకు అంటే, కొంతమంది ఏంటంటే నేను పెళ్లి చేసుకుని ఆ బాధలు పడుతున్నాను కదా, ఆ బాధ వాడు పడకపోతే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన వచ్చాడండి, పాస్టర్ గారండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి, ఆమెను కానీ నేను చేసుకోకపోతే చచ్చిపోవాలని ఉందండి, ఆమెను కానీ చేసుకోకపోతే నేను చచ్చిపోతాను పాస్టర్ గారు అంటే, ఆ పాస్టర్ గారు అంటాడు, నువ్వు చేసుకున్నా సావాల్సిందే. నువ్వు చేసుకోకపోయినా సస్తానంటున్నావు కదా, నువ్వు చేసుకున్నా సావాల్సిందే అని అంటే, అదేంటి పాస్టర్ గారు అంటారు, మీరు ఏదో ప్రార్థన చేస్తారని. మా ఇరు కుటుంబస్తులు, మాది స్వచ్ఛమైన ప్రేమ, ప్యూర్ లవ్ అండి, అసలు చాలా జెన్యూన్ అండి, చాలా ప్యూర్ లవ్ అండి. 7 years నుండి ప్రేమించుకున్నామండి పాస్టర్ గారు అండి, మాది చాలా ప్యూర్ లవ్ అండి, మీరు వేరే లవ్ లాగా అనుకోవద్దండి, ఈ లవ్వే వేరండి, ఇది చాలా ప్యూర్ అండి. ఇరు కుటుంబస్తులు ఒప్పించి, నొప్పించకుండా ఒప్పించి, అందరినీ రప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కొంచెం మీరు కూడా ప్రార్థన అంటే, ఆ పాస్టర్ గారిని పోయి సావరా బాబు, నువ్వు చేసుకోకపోయినా సత్తానంటున్నావు, చేసుకోనా సావాల్సిందని అంటే, ఆయన పెళ్లి చేసుకుని పాస్టర్ గారు అనుభవంతో చెప్పాడు. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత, బ్రదర్ ఎలా ఉన్నారంటే, ఆ రోజే చెప్పారు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజే చెప్పినప్పుడు వినుంటే నేను బాగుపడేవాడినేమో పాస్టర్ గారు. చిత్ర హింసలు పాస్టర్ గారు, మీది ప్యూర్ కాదంటే, గొడవలు కూడా ప్యూర్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఆలస్యం జరుగుతుందని కలవరపడద్దు, దయచూపవలనని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, కరుణించవలని ప్రభు నిలబడి ఉన్నాడు. ఆయన కరుణించేంత వరకు మొరపెడతానే ఉండు, కరుణించేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండు, కరుణించేంత వరకు దేవుని వేడుకుంటూనే ఉండు. ప్రభు ఖచ్చితంగా నీకోసం నిలబడతాడు, నీకోసం ప్రభు ఘనమైన కార్యాలు చేస్తాడు. మూడోదిగా యేసు ప్రభు నిలిచి అతని, దావీదు కుమారుడు కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేస్తుంటే ప్రభు అతన్ని రమ్మని పిలిచాడు. రమ్మని పిలిచిన వెంటనే ఆయన దగ్గర ఒక బట్ట, మేబీ ఆయన పైన కప్పుకున్న వస్త్రం కావచ్చు, లేకపోతే అడుక్కోవడానికి కోసం అక్కడ పరిచిన వస్త్రం కావచ్చు, లేకపోతే తన మీద కప్పుకున్న బెగ్గర్ అనే దానికి ఒక గుర్తు, భిక్షమెత్తుకునేవాడు అనే దానికి ఒక గుర్తు, భిక్షమెత్తుకునేవాడు అనే దానికి ఒక సూచన, లేకపోతే భిక్షమెత్తుకోవడానికి కోసం ఉపయోగించిన బట్ట కావచ్చు. పిలిచిన వెంటనే ఆ వస్త్రాన్ని తీసి విసిరేసి పరిగెత్తడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఒక దృఢమైన విశ్వాసం, నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను, ఆయన నా కోసం నిలిచాడు, ఆయన నన్ను పిలిచాడు, ఆయన నా కోసం నిలిచాడంటే, నన్ను పిలిచాడంటే నా జీవితంలో మార్పు జరుగుతుంది, నా చీకటి బ్రతుకు తొలగిపోతుంది, నా బ్రతుకు దేదీప్యమానంగా వెలుగుతుంది అని ఆ వస్త్రాన్ని విసిరేసి పరిగెత్తాడండి. ప్రైజ్ ది లార్డ్. కొందరి దగ్గర కొందరు అడుక్కునేవాడు ఆయన దగ్గర ఎన్ని జొత్తులు ఉంటుందండి, భిక్షం ఎత్తుకునేవాడు ఆయన దగ్గర 100 జొత్తులు ఉంటాయి చెప్పండి, ఆయన దగ్గర 1-2 జొత్తులు ఉండొచ్చండి. ఆ ఉన్న ఆ పై వస్త్రాన్ని కూడా విసిరేసి పరిగెత్తుంటే, ఒరే నీ ఓవర్ యాక్షన్ ఏంట్రా, విసిరేసి వెళ్తే ఆయన సరే నేను బాగు చేయకపోతే మరలా వచ్చి ఇక్కడే కూర్చోవలసింది కాదంటే, నేను మరలా వచ్చి ఇక్కడ కూర్చునే పరిస్థితి రాదు. ఆయన నిలిచాడంటే, పిలిచాడంటే ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది. నా ప్రార్థన ఫలించింది, నా ప్రార్థన విన్నాడు, నా కోసం ఆయన నిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆమె తలనొప్పి అని బాధపడుతుందండి. ఆమె కంటిన్యూస్గా జండు బాంబు రాస్తూ ఉండాలి. ఏ బాంబు అండి? అణుబాంబు కాదు, జండు బాంబు రాస్తూ ఉండాలి. జండు బాంబు లేకపోయినా మన ఏరియాలో ఫేమస్ ఏ బాంబు? శాస్త్రి. మీరు చూడండి బ్యాగులో, ఇప్పుడు బ్యాగ్ కానీ ఓపెన్ చేసి, అమ్మ ఏది బ్యాగ్ ఒకసారి చెక్ చేస్తానంటే ఎన్ని బాంబులు దొరుకుతాయి. శాస్త్రి బాంబో, లేకపోతే జండు బాంబో, అమృతాంజన్, ఏదో మొత్తం మీద అది ఎప్పుడు రాస్తూ ఉండాల్సిందే. ఇటు రాస్తూ ఉంటుంది, ఇటు రాస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఓ రోజు ప్రార్థనకు వచ్చింది, మందిరానికి వచ్చింది, దైవ సేవకులు అక్కడ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే ఆమెకున్న ఆ తలనొప్పి బాగైపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేయాలి?
తెచ్చిన జండు బాంబు ఎప్పుడు 24 అవర్స్ ఉండాలి. నిద్రపోయేటప్పుడు కూడా పక్కనే పెట్టుకోలేకపోతే తలదిండి కిందనే పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు జండు బాంబు. ప్రైజ్ లార్డ్. అన్నం తినడం అన్న మానేస్తుందేమో కానీ, స్నానం చేయడం అన్న మానేస్తుందేమో కానీ, ఆ జండు బాంబు శాస్త్రి బాంబు రాయడం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఆమెకి. ఇప్పుడు కూడా చాలామంది బ్యాగులో ఉంటుంది. ఎందుకులే ఆ దరిద్రం అంత నాకు. ప్రియమైన వారులారా, దేవుడు హీల్ చేశాడు, స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఆమె ఏం చేయాలి? అయ్యా ఇక నాకు ఈ జండు బాంబుతో పని లేదు అని విసిరేసి వెళ్ళాలి కదండి. పోయేటప్పుడు దాన్ని తీసుకెళ్తుంది మళ్ళీ. ప్రైజ్ లార్డ్. ప్రియులరా, ప్రపంచాన్ని దేవుడు ఉజ్జీవింప చేసినప్పుడు, పరిశుద్ధుల దేవుడు ఘనంగా బలంగా వాడుకున్నప్పుడు, పరిశుద్ధుల చేతుల మీద అద్భుతాలు జరిగినప్పుడు, ఆ రోజులో దేశంలో లేకపోతే ఆ దేశంలో అమెరికా దేశంలో ఉజ్జీవం, దేవుడు దేశాన్ని ఉజ్జీవింప చేసినప్పుడు అనేకులు స్వస్థత పొందారు. నేను చెప్పాను కదండి, ఓవెన్ రాబర్ట్ అనే దైవ సేవకుడు, ఆయన సభలకి చాలామంది కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ఏంటంటే వీల్ చైర్ మీద చాలామంది వచ్చేవాళ్ళంట. పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళు మంచాల మీద, లేకపోతే పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళని వీల్ చైర్ మీద తీసుకొచ్చేవాళ్ళంట. ఆ సభలో ప్రార్థన జరుగుతుండగానే ఆ మంచం మీద ఉన్నవాళ్ళు, లేకపోతే వీల్ చైర్లో ఉన్నవాళ్ళు లేచి గంతులు వేసేవాళ్ళంట. చెప్పలు కూడా మంది గట్టి. పూర్ణ స్వస్థత, ఆరోగ్యం అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ఆ వీల్ చైర్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మంచం మీద ఎత్తుకొచ్చారు కదా ఆ మంచాలు కాబట్టి అన్ని గ్రౌండ్లోనే వదిలేసిపోయేవాళ్ళంట. మీరు వెళ్ళిన తర్వాత ఏమైనా వదిలేసిపోయారా అని నేను చూద్దాం అనుకుంటానండి. కురుకురే ప్యాకెట్లు, తాగేసిన కూల్ డ్రింక్ డబ్బాలు, అర్థమైందండి, తాగేసిన వాటర్ బాటిల్, అవన్నీ వదిలేసిపోతుంటారు మీరు. వాళ్ళ వీల్ చైర్లు, ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఆ చేతి కర్ర, అవన్నీ కూడా అక్కడ విసిరేసి వెళ్ళిపోయేవాళ్ళంట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి పారేసేదానికి మీటింగ్కి ఎంత ఖర్చు అయిందో, మీటింగ్కి ₹1,00,000 ఖర్చు అయితే ఇవన్నీ తీసి పారేయడానికి 2 లక్షలు అయ్యేదంట. ప్రైజ్ లార్డ్. కొంతమంది అలా కాదు, మరలా రావచ్చేమో, ముందు జాగ్రత్తగా తీసుకెళ్తే పోలాని మరలా వీల్ చైర్ ఎత్తుకెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ప్రేమైన వారు, తన చేతులను బట్ట విసిరివేసి, ఆ వస్త్రాన్ని విసిరివేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి. విశ్వాసం. నీవు విశ్వసించగలిగితే ఈ రాత్రి నా ప్రభు నీ కొరకు నిలబడబోతున్నాడు. నీవు నమ్మగలిగితే నా దేవుడు నీ కొరకు ఈ రాత్రి నిలబడబోతున్నాడు. నీ జీవితంలో నిశ్చయముగా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. వ్యాధుల బలాన్ని దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. నీ బ్రతుకులో ఉన్న చీకటిని దేవుడు తొలగించబోతున్నాడు. నీ బ్రతుకులో ఉన్న అంధకారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. యేసు ప్రభు దగ్గర ఆయన తీసుకొచ్చారు. అప్పుడు ప్రభు అడిగాడు, నేను నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావంటే, అయ్యా నేను చూపు పొందాలి. ఏం పొందాలండి? నేను చూపు పొందేటట్లుగా నాకు సహాయం చేయండి అని ఆయన అడిగాడు. వెంటనే యేసు ప్రభు ఏమనంటే, సరే వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళు అన్నప్పుడు ఏం చేయాలి? మన తెలుగు బైబిల్లో వెళ్ళు అనే మాట లేదు కానండి, కొన్ని ట్రాన్స్లేషన్. వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వెళ్ళు అన్నప్పుడు ఏం చేయాలి చెప్పాలి. వెళ్ళు అన్నప్పుడు ఇప్పుడే రమ్మన్నావు, అప్పుడే వెళ్ళమంటావా అని అనకూడదు. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. నీవేగా పిలిచింది, నీవే రమ్మన్నావు, అప్పుడే పొమ్మంటావా అని అనలేదు. ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. ఆయన వెళ్ళమన్న వెంటనే ఆయన తిరిగి 2 అడుగులు వేశారండి. ఆయన కళ్ళు ప్రకాశించింది, చూపు పొంది దేవుని నామాన్ని మహింపరిచాడు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. వెళ్ళలేదు లేదు కానీ ఒకసారి నా కళ్ళు ముట్టు అవసరం లేదండి. ఆయన మాటలోనే స్వస్థత ఉంది. ఆయన వాక్కును పంపించి మనల్ని స్వస్థపరుస్తాడు. నన్ను ఒకసారి ముట్టుకో. కొంతమంది ఉంటారు, అయ్యా కంటి మీద చేయిపెట్టు అంటారు. ఏం కాదులేమ్మా, ప్రార్థన చేసి కంటి మీద చేయిపెట్టమల్లా అమ్మ సరిపోతుంది అంటే కంటి మీద చేయిపెట్టవు అంటున్నాను. కంటి మీద ఎందుకులేమని, పొట్ట మీద చేయిపెట్టవు. పొట్ట మీద ఎందుకులేమ్మా, ప్రార్థన చేశారు పొట్ట మీద చేయిపెడితేనే తగ్గుతుందని. మాట పంపిస్తే చాలు, ఆయన వాక్కును పంపించి ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. నీ విశ్వసించాలి. యేసు ప్రభు గుడ్డోడిని ముట్టుకున్నాడా? వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఒక కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చాడు.
ఎలీషా దగ్గరికి వచ్చారండి. అప్పుడు ఎలీషా అన్నాడు, యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి రమ్మన్నాడు. అసలు ఏంటి వీళ్ళకి మర్యాద లేదా? మర్యాద లేదా వీళ్ళకి? అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎవరిని, అసలు నన్ను ఏమనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు, కనీసం రెస్పెక్ట్ లేదా? నన్ను లోపలికి పిలిచి ఆయిల్ మసాజో లేకపోతే ఇంకేదైనా మసాజ్ సెంటర్ ఏమో ఇది, మొత్తం నా గాయాలన్నీ తడిమి దానికి నూనె రాస్తాడో లేకపోతే ఆకులు ఏమైనా నూరి ఏమైనా చేస్తాడేమనుకుంటే కనీసం పలకుండా యోర్దాన్ నదిలో వెళ్ళి 7 సార్లు మునిగిపోమ్మంటాడేంటి అని వెర్రి కోపం వచ్చింది. మీరు ఎప్పుడైనా మీరు చూడండి, రోగిష్ఠులకి కోపం ఎక్కువ అంటే ఏసన్ గారు చెప్పేవారు. ఒక మనిషికి విపరీతమైన కోపం వస్తుందంటే ఖచ్చితంగా ఏదో రోగం ఉంటుంది, ఒకసారి టెస్ట్ చేయించుకోండి. చిన్నదానికి కోపం, పెద్దదానికి కోపం, వెర్రి కోపం, ముక్కు మీద కోపం, అది జబ్బండి. ఆరోగ్యకరంగా ఉన్న మనిషి కోపడుడి కానీ పాపం చేయదు. కోపం రావచ్చు, విపరీతమైన కోపం. ఓ చేతులు ఏముంటే ఆ వస్తువులు పగలగొట్టేయడం, ఫోన్లు పగలగొట్టేయడం, వస్తువులు పగలగొట్టేయడం, మనుషులు కాళ్ళు చేతులు విరగొట్టేయడం, చేతికి ఏం దొరుకుతుంది దాన్ని తీసి గోడకేసి కొట్టడం, ఏంటిది? విపరీతమైన కోపం. దేవుడు లేడు, గీవుడు లేడు, ఆ ప్రార్థన లేదు, గీర్తలేదు, పదాపోదామని చెప్పేసి ప్రైజ్ లార్డ్ రథమేకి అసలు ఆగకుండా వెళ్ళిపోతుంటే ఆ రథసారథి చెప్పాడు, ఏవయ్యా ఆయనేమో నిన్ను తాయితు కట్టుకోమన్నాడా? నేనేమో 7 వారాలు 9 వారాలు 12 వారాలు ఏమైనా తిరగమన్నాడా? ఆయన చెప్పింది ఏంటి? యోర్దాన్ నదిలో మునుగమన్నాడు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా అని అంటే ఆయన మాట విని ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి బయటకు వస్తే అతని దేహము పసిబిడ్డ దేహంలా మారిందంటే చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. మాట వినుట శ్రేష్ఠం. దేవుని వాక్యములో స్వస్థత కలదు, దేవుని మాటలో స్వస్థత కలదు. నీవు విశ్వసించగలిగితే ప్రేమైన వల్ల ఆనాడు పుట్టుకతో గుడ్డివాడైన అతని కోసం నిలిచి అతని బ్రతుకులో ఉన్న చీకటినంతా తొలగించి వెలుగుతో నింపిన దేవుడు ఈ రాత్రి నీ కోసం నిలిచి నీ జీవితంలో చీకటిని తొలగించి నీ జీవితంలో ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతం చేయునుగాక. ఎంతో కాలం నుండి పట్టి పీడిస్తున్న సమస్యలకి రాత్రి పరిష్కారం కలగబోతుంది. గొప్ప విడుదల పొందబోతున్నావు. నీ ప్రార్థన ఫలించబోతుంది. నీ ప్రార్థనకు దేవుడు ఉత్తరం దయచేయబోతున్నాడు. నీ విశ్వాసాన్ని దేవుడు గణపరచబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి నోళ్ళు మూయేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. చీకట్లో ఉన్న నీవు వెలుగును పొంది ఆయన మహిమపరచబోతున్నావు. ఆయన దేవుని మహిమపరచుచు మరలా ఆయన్ని వెంబడించాడు. ఇంకొక మాట త్వరగా చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల, నీవు ఒకవేళ ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచావో అది నాకు చెప్పమనింది. నేను ఆయన ఎత్తుకొని వెళతానని చెప్పింది. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె వైపు చూసి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అనింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం పునరుద్ధానుడై లేచాడు. కానీ శిష్యులు కావచ్చు, ఈ మగ్దలిన మరియా కావచ్చు, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆయన సమాధిలోనే ఉన్నాడని అనుకుని 3వ దినమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన దేహానికి అత్తరు పూస్తామని అత్తరు తీసుకొని పాప వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే సమాధి ఖాళీగా ఉంది. సమాధి మీద ఉంచబడిన రాయి దొర్లిచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే ఆయన దేహం కనిపించలేదు. ఇంకేముంది, భయపడిపోయి ఆయన దేహాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన బాడీని ఎవరు తీసుకెళ్ళిపోయారు, యేసయ్య శరీరం ఎక్కడుందని ఏడుస్తుంది, ప్రలాపిస్తుంది. ఆమె ఏడ్చి ప్రలాపిస్తుంటే యేసు ప్రభు వచ్చి ఆమె వెనక తట్టున నిలబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సడన్గా తిరిగి చూసి తోటమాలి అనుకునింది. అయ్యా తోటమాలి, నీవేమన్నా యేసు ప్రభు దేహాన్ని ఎత్తుకెళ్ళి ఎక్కడైనా ఉంచావా? దయచేసి నాకు చెప్పవయ్యా బాబు, నాకు చెప్పు, నేను మోసుకొని వెళ్తాను ఆ దేహాన్ని, నేను తీసుకెళ్తాను. ఏం చేసుకోవడానికమ్మా? ఆయన మీద ఉన్న ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసుప్రభు ఆమెను చూసి అంటాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఈ ప్రశస్త రాత్రి
మనం ఆరాధించి దేవుడు మన కోసం నిలిచి మన కన్నీటికి కారణం ఏంటని అడిగి మన కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు. కొన్ని పర్యాయాలు మన కన్నీళ్ళకి విలువే ఉండదండి మనుషుల దగ్గర. సాటి మనిషి ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగే ఓపిక కూడా లేదండి కొంతమందికి. ఏడుపును కూడా ఎగతాళి చేసేవాడు ఉన్నారు కొంతమంది. ఒక వ్యక్తి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడు, ఒక తల్లి ఏడుస్తుంటే ఆమె ఏడుపు కారణం ఏంటి, అమ్మా నీవెందుకు ఏడుస్తున్నావు, నీవు ఎవరిని వెతుకుతున్నావు? ఈ ప్రశస్త రాత్రి ఒక్కొక్క తల్లి కన్నీటికి ఒక్కొక్క కారణం. ఆమె యేసు ప్రభు కోసం ఏడ్చింది. ఆయన దేహాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారో ఆయన దేహాన్ని సరిగ్గా సమాధిలో ఉంచాలి, ఆయన దేహానికి ఆపద రాకూడదు, ఆయన దేహానికి ఏ నష్టం జరగకూడదు అని ఆమె ఏడవడం మొదలెట్టింది. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు మీ కన్నీటికి కారణం ఏమై ఉన్నది? అసలు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ప్రలాపిస్తున్నారు? కొందరు కన్నీళ్ళు కనబడుతుంది, కొందరు కన్నీళ్ళు కనబడదండి. కొందరు ఏడవడం నలుగురికి తెలుస్తుంది, కొంతమంది ఏడవడం ఎవరికి అర్థం కాదు. నీ కన్నీటికి కారణం ఏదైనా కావచ్చు, నా దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవా మార్గాలు, సేవా అనుభవాలు, మాకు వచ్చిన శోధనలు, శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటిలో నిందలు, అవమానాల మధ్యలో కొన్ని పర్యాయాలు నేనైతే నలుగురు మధ్యలో ఏడుస్తే నలుగురు నవ్వడానికి ఎగతాళి చేయడానికి కారణం అవుతుందని నేను బాత్రూంలోకి వెళ్ళిపోయి, వాష్రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ కొళాయి ట్యాప్ తిప్పేస్తే ఆ నీళ్లు స్పీడ్గా బకెట్లో పడుతుంటుంది, లేకపోతే పైన షవర్ ఆన్ చేస్తే అది సౌండ్ వస్తూ ఉంటుంది. ట్యాప్ తిప్పేస్తే నీళ్లు ఏంటండి శబ్దం చేస్తుంటుంది. ఆ శబ్దంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. దుఃఖం, నిట్టూర్పు, అవమానం, బాధ, నింద, కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. చాలా చిన్న ప్రాయంలో దేవుని సేవకు వచ్చాను నేను. నా 18 సంవత్సరాల వయసు అప్పుడు నేను దేవుని సేవకు వచ్చాను. నాకు పెద్దగా ప్రపంచం తెలీదు, మంచి చెడులకు వ్యత్యాసం తెలీదు, తెలుగు భాష రాదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కూడా ఇక్కడ. యేసన్న గారు తప్ప నాకు ఎవరు తెలీదు. ఆ వచ్చిన ప్రారంభ దినాల్లో సేవ అంటే తెలీదు. దేవుడు పిలిచాడు, నా కోసం నిలిచాడు, దేవుని స్వరాన్ని విని దేవుని సేవకు వచ్చాను. సేవలో జరుగుతున్న పోరాటాలు, వస్తున్న ఇబ్బందులు, ఇవన్నీ వీటన్నిటి మధ్యలో ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో సరే కనీసం మనం ఎవరి దగ్గరకైనా వెళ్ళి మన బాధనంతా వాళ్ళ దగ్గర వెళ్ళగక్కి మనం ఏడద్దామన్నా కూడా ఎవరు అందుబాటులో లేని పరిస్థితి. సరే మనం ఏడ్చిన దాన్ని ఎలా అపార్థం చేసుకుంటారో అని ఎన్నో పర్యాయాలు నేను వాష్రూమ్లో కూర్చొని ట్యాప్ తిప్పేస్తే నీళ్లు స్పీడ్గా పడుతుంటే అక్కడ కుమిలి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఎవరు నీవెందుకు ఏడుస్తున్నావని, లేకపోతే మొహం ఏడ్చి చిన్న వయసు కదండి, పసిపిల్లలాగా ఏడుస్తుంటే మొహం అట్లా ఉబ్బిపోయి ఉండేది. ఎవరు ఎందుకు అని అడిగిన సందర్భం లేకపోవచ్చు. కానీ నా దేవుడు నా కన్నీటికి కారణం ఏంటో నేను చెప్పకపోయినా నా కన్నీటికి కారణం ఏంటో తెలుసుకొని నా కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఒకటి, మన జీవితంలో అద్భుతం చేయాలని, మన జీవితంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుగా మార్చాలని, మరణాన్ని మహిమగా మార్చాలని ప్రభు ఆ గుడ్డివాడి కోసం నిలబడ్డాడు. రెండవదిగా నిలిచి కన్నీళ్లు విడుస్తున్న వాళ్ళ కోసం ప్రభు నిలిచి కన్నీటికి కారణం ఏంటో తెలుసుకొని దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి కొరకు నిలబడతాడు. మూడో మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వాక్యం. యోహాను సువార్త 21వ అధ్యాయం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, చేపలు పట్టుకుందామని వారితో చెప్పగా వారు మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దోణి ఎక్కారు గాని వారు ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతున్నప్పుడు యేసు దరిన నిలిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవ త్యాగమా భాగ్యమా? చెప్పండి నాన్న, మీరు చెప్పండి, సేవకులు చెప్పండి. సేవ త్యాగమా భాగ్యమా? చెప్పాలి. సేవ త్యాగమా భాగ్యమా? చెప్పాలి. కొంతమంది సేవ త్యాగం అనుకుంటుంటారు. త్యాగం చేసేసుకున్నానండి, త్యాగం చేసేసుకున్నానండి, ఇల్లు
ఇల్లు వాకిళ్ళు పిల్ల జల్ల అన్నీ వదిలేసుకొని వచ్చేసాను. దేవా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకేంటి బాధ? మేము సమస్తాన్ని వదిలేసాం, మా ఊరిని వదిలేసాం, మా ఇంటిని వదిలేసాం, నా తల్లిని వదిలేసాను, నా బంధువుని వదిలేసాను, నా చదువును వదిలేసాను, అన్నీ వదిలేసాను. త్యాగమైపోతున్నానండి పాస్టర్ గారండి, కరిగిపోతున్నానండి, అరిగిపోతున్నానండి పాస్టర్ గారండి. నేను సేవ ఆరంభించినప్పుడు 130 కేజీలండి, ఇప్పుడు 70కి వచ్చానండి. దేహంలో ఉన్న కొవ్వంతా కరిగిపోయిందండి, అంతే. ప్రపంచమంతా కొవ్వు కరిగించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు, నువ్వు కష్టపడకుండా కరిగిపోయిందండి, మేలేగా. సేవ నేను త్యాగం అయిపోయాను అనుకుంటాం. సేవ త్యాగం కాదండి, దేవుడు మనకిచ్చిన భాగ్యం. చెప్పండి కూడా మంది గట్టి. ఎవరికి దొరుకుతుందో చెప్పండి ఈ భాగ్యం. అబ్రాం పాస్టర్ గారికి భాగ్యం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రాం పాస్టర్ గారికి భాగ్యం ఇచ్చాడు దేవుని మాటలు చెప్పడానికి. ఎంత చక్కగా కూర్చొని మీరు దేవుని మాటలు వింటున్నారు. ఇలా ఎవరైనా చెప్తే మీరు ఎవరి మాటను వింటారా చెప్పండి? కొంతమంది మా ఆయన మాట విన్ను అంటారు. అర్థమైందండి? ఈరోజు ఒక దైవ సేవకుడికి నిలబడి చెప్తుంటే, ఇప్పుడు నేను ప్రారంభించి దగ్గర 1 గంటన్నర నుండి మాట్లాడుతున్నాను. శుభ్రంగా కూర్చొని వింటున్నారు. నా మాట మీరు వింటున్నారంటే, నన్ను గౌరవిస్తున్నారంటే, ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. దేవదూతలు కూడా చేయలేని దివ్యమైన సేవ అది. పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా లభించలేదండి అలాంటి ఒక శ్రేష్టమైన సేవ. భూతలమంతా కూడా లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు దేవుడు కొందరిని తనకు అపోస్తులుగా ప్రభు ఏర్పాటు చేసుకుని వారికి విలువైన సేవనిచ్చి, పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇస్తున్నాను అని పేతురు నమ్మి సేవను అప్పగించి వెళితే, సేవలో వచ్చే పోరాటాలు, సమస్యలు ఆయన మరలా పాత వృత్తిలోకి వెళ్ళిపోయాడు, మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరం యేసుతో ఉండి నేర్చుకునే అనుభవం. ఆ చేతుల మీద ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించారు, రొట్టెను విరిచి పంచారు, యేసుతో ఉన్నారు. యేసు ప్రభు కొంచెం మరుగైపోయేసరికి, ఆయన కనబడకపోయేసరికి మరలా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి ఆయన మరలా తన పాత వృత్తిలోకి వెళ్తుంటే, మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా నీతో పాటు వస్తామని వెళ్ళి వాళ్ళు చేపలు పట్టడానికి కోసం ఒక పడవెక్కి రాత్రంతా పడవైతే ఎక్కారు, దోణినైతే ఎక్కారు, కానీ ఒక్క చేపను కూడా పట్టలేకపోయారు. ఒక్క చేప కూడా పడలేదండి. నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు యేసయ్య సూర్యోదయం అవుతున్నప్పుడు దరిన నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనం మనుషులు తప్పు చేసినప్పుడు, ద్రోహం చేసినప్పుడు వాళ్ళ ముఖాలు కూడా నేను చూడను అంటాం. వాడు చేసిన ద్రోహానికి ఇంకా నేను జీవితంలో వాడు మొహం చూడను. నాతో కొంతమంది అన్నగారండి, నేను చచ్చిన వాడు రాకూడదండి. ఏమంట? నువ్వు చచ్చిన తర్వాత వాడు వచ్చాడు అనుకో, నువ్వేం చేస్తావు? నువ్వు చచ్చిన తర్వాత వాడు వచ్చాడు అనుకో, నువ్వేం చేయలేవు కదా, టక్కన లేసి ఎందుకు వచ్చావని అడగలేవు కదా. అప్పుడు కాలం అప్పుడు చూసుకుందాంలే అమ్మా, ఎందుకు ముందు భారీ డైలాగులు అంటుంటా నేను. ద్రోహం, ఆయన ఒంటరిగా వదిలేసి అందరూ పారిపోయారు. ఆయన మరలా పునరుద్ధానుడై వచ్చి వాళ్ళని బలపరిచినప్పుడు కూడా మరలా పాత వృత్తిలోకి వెళ్ళిపోయారు, పాత మనుషులుగా మారిపోయారు. ఆ ద్రోహాన్ని దేవుడు తలంచుకోలేదు, కానీ ధరిన నిలబడి వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డారు, ప్రయాసపడ్డారు, ఏమి పట్టలేకపోయారు. యేసు లేకుండా నీవేది చేసినా అది నీకు ప్రయోజనకరంగా ఉండదు. యేసయ్య ధరిన నిలబడి ఆయన మాట కమ్మని మాట అండి. ప్రైజ్ ది లార్డ్. అసలు దేవుడు కోపం రాదా అనిపిస్తుంది. ఏమని పిలిచాడమ్మా? పిల్లలారా. ఆహా, ఎంత అద్భుతమైన మాట అండి, పిల్లలారా. ఇంతకుముందు ఎప్పుడైనా పిలిచాడమ్మా అట్లా? మా బైబిల్ చదివేవాళ్ళు బాగా చెప్పండి, ఇంతకుముందు ఎక్కడైనా శిష్యుల్ని పిల్లలారా అని పిలిచుంటాడా? పిలిచాడా? పిలవలేదు అనుకుంటున్నాను నేను. మరి మేబీ ఎవరైనా ఒకవేళ ఆయన ఇంతకుముందు అలా పిలిచినట్టుంటే మీరు నాకు చెప్పండి, లేకపోతే యూట్యూబ్లో ఇంతకుముందు ఎప్పుడైనా అన్నాడమ్మా పిల్లలారా అని? లేదు. ఓకే. అంత ద్రోహం చేసిన వాళ్ళు చేసే పిల్లలారా, తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగితే వాళ్ళు లేదని చెప్పారు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు దోణి కుడి వైపున వేయండి రా. ప్రైజ్ ది లార్డ్. పిల్లలారా, ఎక్కడ మనకు డైరెక్షన్ చెప్తాడు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం సమృద్ధిగా ఉండాలంటే, మనం క్షేమంగా ఉండాలంటే, మనం ఎలా బ్రతకాలో మనకు మార్గం చూపే దేవుడు. దోణి కుడివైపున వేయండి. మీరు అట్టెట్టు వల వేస్తే ఎట్లా? ఇటు తిప్పు, దోణి ఇటు తిప్పు, కుడివైపున వల వేయి.
జీవితంలో అయోమయ పరిస్థితిలో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఎప్పుడు నీకు క్షేమం కలుగుతుంది, ఎప్పుడు సమృద్ధి కలుగుతుంది, ఎప్పుడు నీ ఆకలి తీరుతుంది. నీ ఆకలి తీరడానికి, నీ దాహం తీరడానికి, నీ సమస్యలు పరిష్కరించబడడానికి, నీ క్షేమం కలగడానికి దేవుడు మార్గాన్ని బోధిస్తాడు. ఆయన డైరెక్షన్ ఇస్తాడు. నీకు ప్రయోజనం కలిగేటట్లుగా ఆయన ఉపదేశం చేస్తాడు. ఆమె చెప్పినది గట్టిగా. వాళ్ళు కుడివైపున వల వేస్తే ఎన్ని చేపలమ్మా? 153. 153 గొప్ప చేపలు. 153 చేపలు వలలో పడిందండి, కానీ వల పిగిలిపోలేదు. వాళ్ళు మొత్తం మీద యేసుప్రభుని గుర్తుపట్టారండి. గుర్తుపట్టి పేతురు ఉన్న పళంగా పరిగెత్తుకొని నీళ్లలో దూకేశాడు. ఆ తర్వాత దరికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి దేవుడు నిప్పు మీద చేపలను ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్న తల్లి అంటది, మీకు వండి పెట్టడానికి పుట్టానురా నేను. కన్న తల్లే, మీకు వండి పెట్టడానికి పుట్టానా? వేరే పనులు లేవనుకుంటున్నా? నేను మనిషిని కాదా? నేనేమన్నా యంత్రాన్ని అనుకుంటున్నారా? తిని సావండి, పోయి ఆడు వండి పెట్టాను తిని సావండి. ఆ ఫ్రిడ్జ్లో ఉంచుడు, అది తిని సావండి. అమ్మా సావడానికి తినడం ఎందుకు? ఏమో ఆమె డిప్రెషన్, తప్పని అనము కానండి. చిన్నప్పుడు మేము స్కూల్కి అందరూ రెడీ అయ్యి ఉండేవాళ్ళు. అందరికీ ఆలస్యం. ఇప్పటిలాగా 3 పొయ్యిలు 4 పొయ్యిలు అన్నీ ఉండేవి కదా. అప్పుడు పుల్లల పొయ్యి 2 ఉండేది. ఇప్పుడేమో 4 పొయ్యిల స్టవ్ అంట, 8 స్టవ్ల పొయ్యిలు అంట, ఏమేమో వస్తున్నాయి. రాని ప్రైజ్ లార్డ్. అప్పుడు ఏంటంటే మట్టితో తయారు చేసిన పొయ్యి, పుల్లలతో వంట చేసే పొయ్యి ఉండేది. ఒక 2 పొయ్యే ఉండేదండి. ఒక దాని మీద ఎప్పుడు వేడి నీళ్ళు ఉండేదన్నమాట. ఒక వేడి నీళ్ళు కాగుతూ ఉండేది, ఇంకొక దాని మీద ఫుడ్ కుక్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము అందరూ వరుసగా అమ్మా ఈ దోశ నాకు అంటుంటే వెనకాల మా తమ్ముడు నాకు కావాలి, ఆ దోశ నాకు కావాలంటుంటే అప్పుడే దోశ విరిగిపోయేది. అప్పుడు మా అమ్మకు వచ్చేది కోపం, ఒరేయ్ నా గుండెల మీద కూర్చున్నారు ఏంట్రా. అర్థమైందండి? మన గోలకు ఆ దోశ పాడైపోతూ ఉండేది. ఏ తల్లి అయినా పాపం ఆమెకున్న డిప్రెషన్ బట్టి విసుక్కుంటుంది. మీకు వండి పెట్టడానికి నేను ఉన్నానా, ఇక నాకు ఖాళీ లేదా, నన్ను ఎవరు పట్టించుకోరా అని ఫీల్ అవుతూ ఉంటారు ఏ తల్లి అయినా. అని ప్రియులారా, యేసయ్య వాళ్ళు అలసి సొమ్మసిల్లిపోయి రాత్రంతా ప్రయాసపడిన ఏమీ ప్రయోజనం లేకపోతే వాళ్ళ దరికి వచ్చేసరికి ఆయన పొయ్యి ముట్టించి నిప్పుల మీద చేపల్ని కాల్చి వాళ్ళు వచ్చి రాక మునిపి వేడివేడిగా వాళ్ళకి ఆహారాన్ని పంచిపెట్టాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఒకటి వాళ్ళ అవసరాలు తీర్చాడు, రెండోది వాళ్ళు కోల్పోయిన సేవను దేవుడు మరల వారికి ప్రసాదించాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ ప్రశస్త వేళ నా దేవుడు నీకోసం నిలబడి ఉన్నాడు. నువ్వేమైతే కోల్పోయావో లేకపోతే నీ అవసరం ఏమై ఉన్నదో నీ అవసరాలన్నింటినీ తీరుస్తాడు. రెండోది నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో అవన్నీ తిరిగి ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. మరలా ఆ మహిమ కలిగిన సేవని దేవుడు పేతురుకి అప్పగించాడు. నువ్వు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి నీకు ఇవ్వడానికి కోసం, నీ అవసరాలు నీవు అడగకపోయినా నీ అక్కర్లన్నీ గుర్తెరిగిన దేవుడు, నీ ఆఖరిని గుర్తెరిగిన దేవుడు. లోకలు అంటూ ఉంటారు, భార్య జేబు చూస్తుందంట, అమ్మ భార్య జేబుని చూస్తుందంట ఎంత తెచ్చావని. లోక సామెతలు ఇవన్నీ. భార్య జేబుని చూస్తుందంట, అమ్మేమో కడుపు చూస్తుందంట. భార్యని ఏంటమ్మా జేబు ఎందుకు చూస్తుంటే, పాస్టర్ గారండి నేను జేబుని చూస్తానని మీరు అంటారేమో, జేబు వెనకాల గుండెకాయ ఉంటుంది కదా, ఆ గుండెలో నేను ఉన్నానా లేదా అని చూసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఇంకెవరి డైలాగులు వాళ్ళకి. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారు వాళ్ళ ఆఖరిని గుర్తెరిగి వాళ్ళ అవసరాలు గుర్తెరిగి వాళ్ళ అవసరాలు ప్రభు తీర్చాడు. రెండవదిగా కోల్పోయిన సేవను తిరిగి వారికి దయచేశాడు. వాళ్ళు ఆ సేవను వాళ్ళు త్యాగం అనుకున్నారు. ఇది త్యాగం కాదురా బాబు, మీకు ఇచ్చే భాగ్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.